ధ్యానము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. సొంత ఊహ కాదు, దేవుడు చెప్పినటువంటి మాటలే వారు రాసి ఉన్నారని మీకు నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించి పరిశుద్ధమైనటువంటి పలుకులే పలికి పరిశుద్ధమైనటువంటి మాటల ప్రభావంతో ఉన్నటువంటి మాటలు ఆయన పుస్తకాలుగా రాశారని మీకు నేను తెలియజేస్తున్నాను. అందుకే ఆయన ఏమైనారంటే గ్రంథకర్త, గ్రంథాలు రాశారని గ్రంథకర్త అయి ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. కనుక అందుకే ఏమన్నా ఇందాక చెప్పాను మీకు, లోకమునకు అత్యవసరమైనటువంటి ప్రకటన గ్రంథము అంటే లోకాంతం తర్వాత ఏం జరుగుతుంది, మన యొక్క ఆత్మలు ఏమవుతాయనే విషయాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. దేవునితో సహవాసం ఎలా చేయాలి పరమగీతంలో ఉంది. కనుక ఈ పరమగీతము ప్రకటన గ్రంథము చాలామంది చదవరని కూడా చెప్పాను మీకు నేను. ఎందుకంటే లోకార్థాలు ఉన్నాయని పరమగీతం ముట్టుకోరు, కష్టాలతో నింపబడిందని ప్రకటన గ్రంథము ముట్టుకోరు. కానీ అది ఇది కూడా చదివితేనే పెండ్లి కుమార్తె రూపం మనకు వస్తుంది. అది ఇది కూడా మనం చదవాలి. అంటే మనం బైబిల్ చదవము అంటే ఆదికాండం ప్రకటన గ్రంథం వరకు కూడా మనం గ్రంథం చదవవలసిందే. సంఖ్యాకాండంలో మరి సంఖ్యలు వస్తాయి. ఎలాంటి సంఖ్యలు, వారి గోత్రం ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది అనేటటువంటి మాటలు మనకు వస్తూ ఉంటాయి. అంకెలతో కూడి ఉన్నది కదా సంఖ్యాకాండం, వద్దనుకుని మనం దాటవేయడానికి వీల్లేదు. అది కూడా మనం చదవలసిందే అంకెలతో ఉన్నప్పుడు కూడా. అందుకే ఒక కామ విడిచిపెట్టద్దు, ఒక ఫుల్ స్టాప్ విడిచిపెట్టద్దు, ఇంక ఏది కూడా విడిచిపెట్టడానికి వెళ్ళదు. ప్రతిదీ కూడా మనం చివరి వరకు కూడా చదవవలసిందే. అందుకే బైబిల్ గ్రంథము సంపూర్ణ గ్రంథం అన్నారు, గ్రంథ రాజ్యం అన్నారు. దాన్ని మనం చదవలసినటువంటి వారమైన. అందుకే వీటిని గ్రంథ రూపంలో ఆయన వివరించి రాశారు. పుస్తకాలన్నీ ప్రకటన గ్రంథ వివరం ఉంది, మరి పరమగీత గ్రంథం యొక్క వివరాలు కూడా ఉన్నాయి. కనుక అలాంటి విషయాలు ఇంకా ఎన్నెన్నో సహవాసం చేసేటటువంటి మన యొక్క జీవితం, మానవ జీవితం దేవునితో ఎలాగ అంటుకట్టబడాలో అలాంటి విషయాలన్నీ కూడా ఆయన రాసిపెట్టి చదవగలిగితే కనుక మీకందరూ కూడా అర్థమవుతుంది. ఆ బైబిలు చదువుతున్నాము, ఈ బైబిల్ని వివరణ కూడా ప్రవక్తలు, అందరు ప్రవక్తలు కూడా రాస్తారు, ప్రవక్తలైన వారు గ్రంథకర్తలైన వారు రాస్తారు, అన్నీ చదవచ్చు. ఇది కూడా చదివి చూస్తే కనుక మీకు అర్థమవుతుందని మీకు తెలియదు. అవి తప్పులే నేను ఏమాత్రం కూడా చెప్పను. అన్ని గ్రంథాలు కూడా చదువుతాను నేను. ఏదైనా గ్రంథం నాకు చదవడం చేతికి వచ్చింది అనుకుని టాప్ టు బాటం అన్నీ కూడా జస్ట్ ఒకసారి నేను రీడ్ చేస్తాను. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అందులో ఏదన్నా ఒక వాక్యం మనకు అవసరమైంది ఉంటే కనుక అది క్రోడీకరించుకుంటాను. అది నా జీవిత విధానం. కనుక నేను ఏది కూడా విడిచిపెట్టిన, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడను. ఎందుకంటే దైవ ఆత్మచేత ప్రేరితులై రాస్తారు. ఒక పాట రాశారంటే, ఒక ప్రసంగం రాశారంటే ఎంత కష్టపడితే ప్రసంగం వస్తుంది. ఎన్ని రోజులు రాత్రింపవాళ్ళు దాని గురించినటువంటి ఆలోచన చేస్తే ఆ విషయాలు వస్తాయి మన దగ్గరికి. కనుక ప్రతి వారు కూడా గొప్పవారే, కాదని నేను చెప్పను. కనుక ఈ సమయంలో ఈయన పుట్టినరోజు, ఈయన దేవుని దగ్గరికి వెళ్ళిన రోజు సందర్భంగా ఆయన యొక్క విషయాలు కొన్ని మరి పెద్దలైన వారు రాసినటువంటి మాటలు ఈ రోజున మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి కరపత్రాలు వచ్చేవండి. ముందు మొట్టమొదట కరపత్ర, తర్వాత పత్రిక, బైబిల్ మిషన్ పత్రిక, బైబిల్ ప్రచురణ అనేటటువంటి పుస్తకాలు వచ్చేవి మొదట్లో, నాకు తెలుసు అవి. అంతకుముందు పుస్తకాలు కాకుండా ముందు కరపత్రాలు అని వచ్చేవి, చిన్న చిన్న ఇవి షార్ట్గా ఉండే పత్రాలు వచ్చి, కొంచెం లాంగ్గా ఉండేటటువంటి పత్రాలు కూడా వచ్చాయి. ఆ పత్రాలకు నెంబర్ 1, నెంబర్ 2 అలాగా వేసినటువంటి పత్రాలు వచ్చాయి. ఆ పత్రాలన్నీ కూడా మరి కలిపి ఒక చోట పెట్టి కొన్ని పోయినా కొన్ని ఉన్నప్పుడు కూడా కొంచెం బైండ్ చేయించి ఉంచారు జోనాథన్ గారు. కనుక కరపత్రికలు. ఆ తర్వాత బైబిల్ మిషన్ ప్రచురణ అనేటువంటి ఒక 7-8 పేజీలు 10-12 పేజీలు ఉండేది. అప్పుడు నాకు ఇంత డీప్గా నేను దానిలో కూడా లేను కాబట్టి దాని విషయాలు పూర్తిగా నాకు తెలియవు బైబిల్. ఆ తర్వాత విజయవాడ భూషణం అయ్యగారి ద్వారాగా మరి బైబిల్ మహిమ అనేటటువంటి ఒక పత్రిక వచ్చేది. ఆ పత్రిక చందాదారులు మేము, బైబిల్ ప్రచురణ చందాదారులు. అలాగే బైబిల్ మహిమ పత్రిక కూడా చందాదారులమై ఉన్నాం. అవి కూడా జోనాథన్ అయ్య గారు భద్రపరిచారు. అందుకని విషయాలు తెలుస్తూ ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను. కనుక ప్రతి వారు కూడా దేవుని ద్వారా అందించారు, మనకి ఈ పుస్తకం రూపంలో మనకు అందించారు. లేకపోతే మనకి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? భద్రపరిచారు. దేవుడు బైబిల్ ఎలా భద్రపరుచుకుంటూ 40 మంది ప్రవక్తలు రాసినటువంటి విషయాలు భద్రపరుస్తూ ఆఖరికి వచ్చేసరికి ఇది బైబిల్ సొసైటీ వారు మరి బైబిల్గా దీన్ని ఏకత్వం చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితులు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి లక్షలాది కరపత్రాలు కూడా ఆయన ఆ రోజుల్లో ముద్రించి అనేక మందికి చెప్పేటువంటి వారు. రాత్రి మా రెండో బాబు వారి గ్రామంలో ఈ దేవదాసయ్య గారి యొక్క
ఆ, జ్ఞాపకార్థ కూడికకు వెళ్ళాను. అక్కడ మా బాబు చెప్తూ ఉన్నాడు, ఏంటంటే నేను కూడా విన్నాను, చాలా విషయాలు ఉంటాయి, అన్ని విషయాలు కూడా చెప్పలేం కదా. కనుక ఏం ఒక కావిడి ఒక అతని చేత కావిడి మొయ్యించేవారని దేవదాసయ్య గారు ఇతరులకు పంచిపెట్టాలంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఇతరులను ఆత్మరక్షణలో సంపాదించాలంటే గనక ఒక కావిడి మోసే వ్యక్తిని తీసుకుని ఆ కావిడిలో రెండు వైపులా కూడా గంపలో లేకపోతే తట్టలో ఉంటాయి. ఒక దాంట్లో వస్త్రాలు, ఒక దాంట్లో పుస్తకాలు వేసుకుని ఈయన చెమటతో తడుస్తూ ఆ కావిడి మోసేవాడు పరుగున, ఎందుకంటే బరువు మీద ఉంది కాబట్టి అతను ఏం చేస్తాడంటే తీరిగ్గా నడవడం. కావిడి మోసేవాడు ఎప్పుడు కూడా భారంగా నడుస్తూ ఉంటాడు, అడుగులు అంగలంగలు వేసుకుంటూ నడుస్తాడు. అంగలంగలు వేసుకుంటూ నడిచేటటువంటి అతను కూడా వెనకాల ఈయన కూడా ఏం చేసేవారంటే అంగలంగలు వేసుకుంటూ నడుస్తూ ఉండేవారట. అలాగే ఏ గ్రామంలో చీకట పడిపోయిందో అక్కడ కూటం పెట్టి అక్కడ కరపత్రాలు అందించి వాళ్ళకి రక్షణ సువార్త, రాకడ సువార్త కూడా అందించి వచ్చేవారట. అంత తాపన ఎందుకు ఆయనకి, అంత చెమటలు కార్చుకుంటూ వెళ్ళవలసినంత నెసిటీ ఏముంది అంటే, ఒక్క ఆత్మనైనా నేను రక్షించగలగాలని యేసుప్రభు మనకు ఆత్మల భారం ఇచ్చి వెళ్ళారు. ఆ పనిని మనం చెయ్యాలనే ఉద్దేశం అంతే తప్ప ఆయన కూర్చోవచ్చు. ఆయన ఆయాసంతో, దగ్గుతోటి, శరీరంలో బలహీనతతోటి ఎందుకు అలా రొప్పుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఆయన గ్రామాలన్నీ కూడా అలాగే కావిడ అతనికి అద్దిచ్చి రోజు కూలి ఇచ్చి అతనికి అన్నీ కూడా సమకూర్చి మరి ఈయన వెనకాల పరిగెత్తుకుని వెళ్తూ అంత ప్రయాస ఆయనకి. కనుక ఎక్కడ తీర్థం జరిగితే తీర్థం దగ్గరికి వెళ్ళి కరపత్రికలు అందించడమా, అక్కడ కంజరు కొడుతూ పాటలు పాడుతూ అక్కడ చేరినటువంటి వారికి రక్షణ సువార్త అందించడమా, దేవుని యొక్క సువార్త అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి భక్తులైనటువంటి వారందరూ కూడా చేసినటువంటి పని అదే. అందుకే ఏం చేశారంటే అలాంటి శ్రమపడి అందించినటువంటి వర్తమానాలు ఈయనే కాదండి, ఎంతోమంది మిషనరీస్ కూడా ఇలా కష్టపడి సువార్తను అందించినటువంటి వారి యొక్క విషయాలు మీకు నేను తెలియదు. మరి విలియం కేరీ గారు కలకత్తా చేరారట. భారతదేశానికి వచ్చి ఇక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో, సువార్త చెప్పాలనే ఉద్దేశంతో ఆయన కలకత్తాకు వచ్చారట. కలకత్తాలో చెప్పులు కుట్టుకునే పని చేశారటండి. ఎందుకు చేశారు చెప్పులు కుట్టుకునే పని? ప్రజలు ఆయన దగ్గరికి రావాలి కాబట్టి. ఆయనకేమో ఇక్కడ ఈ భారతదేశం యొక్క భాష రాదు, వీళ్ళకి ఆయన భాష వీళ్ళకి రాదు కాబట్టి దేవుని సువార్త చెప్పాలి కాబట్టి ఆ కేరీ గారు ఏం చేశారంటే రెండు మూడు చెప్పులు అక్కడ వేసుకుని కొట్టుతాం అంటూ కూర్చుంటే కనుక, చెప్పులు కొడతావా బాబు, ఇదిగో నా చెప్పు కూడా కుట్టని చెప్పి అతను చెప్పించాడు. చెప్పు కుట్టేంత వరకు అతనితోటి యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని చెప్పేవాడు, బైబిల్ నిజమైన గ్రంథం అని చెప్పేవారు. అలా చెప్పి అనేక మందిని ఆయన తయారు చేసుకున్నాడు, క్రైస్తవులను తయారు చేశాడు. అలాగే ఎంతోమంది మిషనరీస్ అమ్మ ఈ దేశానికి వచ్చి ప్రాణాలు విడిచిపెట్టారు, సంసారాలు పోగొట్టుకున్నారు, పిల్లలను పోగొట్టుకున్నారు. అలాంటి ప్రయాస పడినప్పుడు కూడా దానికోసం బాధపడలేదు, కానీ ఆత్మల రక్షణ పొందాలనేటువంటి తపనతోటి వారి దేశానికి వచ్చి సువార్త పరిచర్య చేశారని మనం గమనించవలసినటువంటి వారమైనా. కనుక కరపత్రాలు కూడా ఏంటంటే విదేశీ స్వదేశీయులలో వెదజల్లరు, ఈ కరపత్రాన్ని కూడా వెదజల్లరు. అందుకే రక్షణ పత్రికలు ఎన్నో కోట్లు రాజ్యములంతటా చల్లవలెన్. రక్షణ పత్రికలు ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే పత్రిక సేవ. జోనథన్ గారు కూడా పత్రిక సేవ చేయించారు. మాకు ఎప్పుడు సెలవు వచ్చింది, మా స్కూల్కి సెలవు వస్తే చాలు, మా టీచర్లము ఎక్కువ మంది ఉండేవాళ్ళం సన్నిధి స్త్రీలము. ఆ టీచర్లు సెలవు వచ్చింది, సెకండ్ సాటర్డే సెలవు, ఏదన్నా హాలిడే వచ్చిందంటే ఆ రోజు పత్రిక అమ్మ పలానా రోజు సెలవు వస్తుంది కాబట్టి మనం పలానా చోటుకి వెళ్ళాలి, పత్రిక ముద్రించి మన డబ్బులతో పత్రిక ముద్రించి వేలు పత్రికలు ముద్రించి మరి పత్రిక సేవ చేసేవాళ్ళము. కనుక ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా చేసేసాం మేము. 7 సన్నిహితులు మా ఖర్చులు మేము పెట్టుకుని, మా బాక్సులు మేము పట్టుకుని ఉదయం 6 గంటలకు బయలుదేరి బస్సు ఎక్కి ఏ ప్రదేశానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం భోజనాల టైం వరకు కూడా ఉండి అందించేసి మళ్ళీ బాక్స్ తినేసి మళ్ళీ వెంటనే చేతులు పట్టుకుని మళ్ళీ ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఆ ప్రాంతానికి వెళ్ళి రక్షణ పత్రికలు అందించినటువంటి మరి విధానం మా దగ్గర ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికీ కూడా అలా పంచుతూనే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఎంతోమంది బిడ్డలను తీసుకుని వెళ్ళి పత్రిక సేవ. అందుకే దేవదాస్ దగ్గర పత్రిక సేవ విస్తారంగా చేయమన్నారట. పత్రిక పట్టుకుంటుంది, ఎవరినైనా సరే ఆపదలో ఉన్నటువంటి వారిని పత్రిక పట్టుకుంటుంది. అందుకే పత్రికను పాడు చేయకూడదు. పత్రిక మన దగ్గర ఉందంటే కనుక పాడు చేయకూడదు, ఎవరి కోసం అది దేవుడు నిర్ణయించుంచాడు. అందుకే పత్రిక పంచేటప్పుడు కూడా ఏం చెప్పేవారంటే జోనథన్ గారు, పత్రిక పడిపోయిందని మీరు విచారించవద్దు, తిరిగి దాన్ని తీసుకోవద్దు, జారిపోయిన చేతిలో ఉన్నటువంటి పత్రిక తీసుకోవద్దు,
మీకు ఇవ్వవలసిన వారందరూ కూడా చేత్తో ఇచ్చేసేయండి. పడిపోతే కనుక దాని వైపు మీరు చూడకండి, తీయొద్దు. ఒకవేళ ఎవరైనా కూడా మాకు ఇష్టం లేదని మీ ఎదురు నలిపేశారనుకో మీరు బాధపడొద్దు. దేవునికి స్తుతులు చెల్లించి వచ్చేసేయండి. దేవుడు వారిని దీవించాలని చెప్పి వచ్చేసేయండి. వారితో తర్కం పెట్టుకోవద్దు. ఎందుకు తీసుకో అనటానికి వీల్లేదు. తీసుకోలేదా, మన ఎదుటే చింపేస్తారా, మన ఎదుటే నలిపేస్తారా, అయినా సరే ప్రభువా నీకు వందనాలు అనుకుని వచ్చేసేయాలంతే తప్ప ఏమాత్రం బాధపడదు. ఎందుకంటే పడిపోయిన పత్రుల గురించి ఏం చెప్పారంటే, ఎవరి కోసం గాలి, ఎవరు ఆపదలో ఉన్నారు, ఎవరు సహాయం కావాలని ఉందో, ఎవరికి వాక్యం అందాలని ఉందో ఆ వాక్యం గాలి తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తుందట. గాలికి ఎగిరి వెళ్ళి వాళ్ళకి అందిస్తుంది. అందుకే పత్రిక పట్టుకుంటుందట. పత్రికను మనం పట్టుకుని ఇస్తున్నాం కానీ పత్రికే వాళ్ళని పట్టుకుంటుందట. అందుకే ఎవరైనా ఇంటికి తాళమేసి ఉంటే కానీ కిటికీలో నుంచి అయినా సరే పత్రిక వేసేసి వచ్చేసేవాళ్ళం. కిటికీలో నుంచి వేసేసేవాళ్ళం, లేకపోతే కిటికీ దగ్గర లేకపోతే గుమ్మం దగ్గర అది భద్రంగా అక్కడ పెట్టేవాళ్ళం. తీసుకుంటే ఇంట్లో వాళ్ళకి ఎగిరిపోతే ఎవరికి కావాలో అది దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారికి వెళ్ళేదనమాట. అందుకే కరపత్రిక సేవ, పత్రిక సేవ అన్నారు దాన్ని. మాకు 7 రకాల అంశాలు ఉన్నాయి. 7 రకాల అంశాల్లో కూడా మా సంఘానికి జానతనయ్య గారు పెట్టినటువంటివి. కనుక పత్రిక సేవ ఒకటి, వాహన సేవ ఒకటి, వాహనాల మీద వెళ్ళి పత్రికలు పంచడం, నడిచి వెళ్ళి పత్రిక పంచడం, ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక పత్రిక సేవ అందరికీ కూడా అందేటటువంటి పరిస్థితులు. అలాగే ఇంగ్లీష్లో మిత్ర, దైవ సన్నిధి, క్రీస్తు మతాభివృద్ధి, యూనివర్సల్ ప్రేయర్ అనేటువంటి గ్రంథాలు కూడా ఈయన రాశారండి. ఈయన చదివింది ఎంత 8th స్టాండర్డ్ అట. 8th స్టాండర్డ్ అంటే మరి అది 3rd ఫార్మ్ అని అంటారు. అందుకని ఆయన ఎంత జ్ఞానం వచ్చింది దీనికి, దైవ సన్నిధిలో ఉండబట్టి ఈ జ్ఞానం వచ్చింది దీనికి రాశారు. కరపత్రములు రాసిన పుస్తకములను రచించిన తన స్వంత అనుభవంతో కాక ప్రభు బయలుపరిచిన వాటిని ప్రచురించారు. మరియు బోధనలు చాట్ల రూపంగా వ్రాసి బైబిలు తరగతులలో బోధించేవారు. ఎంత ప్రయాసపడ్డారో. ఆయన వృద్ధుడై ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇంకా భార్య పిల్లలు సంసారం లేదు. దేవుడే ఆయనకి కర్త భర్త అయి ఉన్నారు. దేవుని కొరకే ఆయన ప్రతిష్ఠ చేయబడి ఉన్నారు. దేవుని కొరకే వాడబడ్డాడు ఆయన. అందుకే అదే పని మీద ఉండేటువంటి వారు చార్ట్ల రూపంలో కూడా వేశారు. రక్షణ సంకల్పన చార్ట్ ఉంటుందండి అక్కడ. ఆ చార్ట్లో అనాది సంకల్పం మొదలుకొని ఆ నరకంలోకి, నిత్య నరకం, నిత్య జీవంలోకి వెళ్ళేటటువంటి ఆ డ్రాయింగ్ కూడా మరి ఉంటుంది. అది చాలామందికి చూపించాం, చాలామందికి బోధించాం. జోనాథన్ గారు బోధించినంతకాలం బోధించారు. తర్వాత పిల్లలు కూడా బోధిస్తూ ఉన్నారు. మరి ఆయన కొడుకులు కూడా అంటే బోధిస్తూ ఉన్నారు. ఆ రక్షణ సంకల్పన ఎప్పుడు కూడా పెట్టుకునే ఉంటారు. అలాగ రక్షణ సంకల్పన ద్వారా అది బోధించడం కూడా ఒక గొప్ప వరం ఉండాలి. అది అర్థం అవ్వాలి, అర్థం అయ్యేటట్లుగా బోధ చెయ్యాలి. అలాగ రక్షణ సంకల్పన ఇలాంటి చార్ట్లు అవి కూడా మేము మహాసభల్లో చార్ట్లు మా పిల్లలు ఏం చేసేవారంటే చార్ట్లు పెద్ద పెద్ద చార్ట్లుగా గీసి ఒక రూమ్ తీసుకుని అక్కడ సభల్లో ఆ రూమ్లో వచ్చి ఒక కర్రపొలతోటి పిల్లలు చెప్తూ ఉండేవారు. అది రక్షణ సంకల్పన గురించినటువంటి బోధ చేస్తూ ఉండేవారు. అది చూసిన వారికి తెలిసిన, అప్పటి వారికి తెలుసును. అది విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బైబిల్ తరగతులు ఈ చాట్లన్నింటినీ కలిపి మహిమ వార్తావళి అనేటువంటి పేరున ఒక పుస్తకం కూడా ప్రచురించబడింది. మహిమ వార్తావళి అది కూడా మా దగ్గర ఉంది. కనుక మహిమ వార్తావళి అనేటువంటి పుస్తకం గ్రంథ రచనలన్నీ కూడా శరీర ఆత్మీయ జీవితానికి మేలు కొలిపేటటువంటి గ్రంథ రచనలు అయి ఉన్నాయని. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చదువుతుంటే కనుక మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. లోకం అంటే కూడా మనకు విరక్తి కలుగుతుంది, దేవుడంటే అనురక్తి కలుగుతుంది. ఆయనతో సహవాసం చేయాలి. కొంచెం ఖాళీ ఉంటే చాలు ఆయనతో సహవాసం, బైబిల్తో సహవాసం, ఆ పుస్తకాలతో సహవాసం చేసుకోవాలనే తలంపు కలిగి ఉండేటటువంటి వారమై ఉన్నాం. మరి మోషే సుఖోపవాసాలు నిర్గమకాండ 40 అధ్యాయాలు వివరణ కూడా నేను మరి రాసిపుచ్చుకున్నాను. తెల్లవారు 4 అయిపోయేది. దైవజనులు రాసినటువంటి ఆ గ్రంథం వివరణ, నిర్గమకాండ 40 అధ్యాయాల వివరణ రాసుకుని ప్రసంగాలుగా అందించేటటువంటి విధానం అది. అలాగా దాని మీద ఆసక్తి ఉంది కాబట్టి నేను జ్ఞానవంతురాలు నేను కాదు నేను చెప్తుంటా.
ఏంటంటే ఆయన రచనలు ఉన్నాయి కాబట్టి, బైబిల్ మనకుంది కాబట్టి, బైబిల్లో ఉన్నటువంటి వాక్యం తీసుకుని ఆయన వివరించిన వివరణలు ఉంటే కనుక ప్రసంగం చేయలేమా? ఆ మాత్రం చేయలేమా? దేవుడు ఏర్పాటు చేసుకుంటే కనుక, మనం అనుకుంటే కనుక, ప్రభువా ఈ వాక్యాన్ని నేను వివరించాలనుకున్నాను, నాకు నీ జ్ఞానం అనుగ్రహించమని చెప్పి ప్రార్థన చేసుకుని అడిగినప్పుడు, ఎంత పామర్లకైనా కూడా దేవుని యొక్క వాక్యము కళ్ళకు కట్టినట్లుగాను, హృదయానికి హత్తుకున్నట్లుగాను మనకు తెలియచేయబడుతుంది. దేవుని పని అదే. మనం అలాగ ఉండాలని ఆయన యొక్క కోరిక. ఆయన ఎలాగైతే నిత్యము నిరంతర కృషి చేశాడో, మనము కూడా నిరంతరము నిత్య కృషి చేసి ప్రభుతో ఆనందించాలని ఆయన యొక్క కోరిక, దేవుని యొక్క కోరిక అది. కనుక ఆ దేవుని యొక్క కోరిక తీర్చడానికి ఇలాంటి పనులు చేస్తే కనుక బహుమతులు ఇవ్వడా దేవుడు మనకి? బహుమతులు ఇవ్వడము అలా పెట్టండి. దేవునికి ఇష్టమమ్మా మనము. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనకు దేవుని యొక్క సహవాసం చేయడం ద్వారా ఆయన సమరూపంలో మార్చబడేటటువంటి స్థితి దేవుడు మనకి ఇస్తారని అందుకు చెప్తుంది. గ్రంథకర్త అన్నారు. అందుకే గ్రంథకర్త అంటే కనుక ఇది ఇలాంటి వ్యాసలాగా ఉండిపోతాయి, అలాంటి పుస్తకాలు అనమాట అండి. ఆయన కవీశ్వరుడు అటండి. 6వ లక్షణం ఏమై ఉన్నదంటే కవీశ్వరుడై ఉన్నాడు. కవీశ్వరుడు అంటే ఏమై ఉన్నది? ఆయన బాల్యం నుండి దైవ ప్రచుత కలిగిన దైవజనులు గనుక దైవాత్మ అందించుట వలన ప్రభువు, దూతలు, పరిశుద్ధులు. ఎక్కడుంది ఇది? పరలోకములో, దేవుని యొక్క లోకములో, దేవలోకములో. దేవుడు ఉంటాడు దేవలోకములో. కింది తరగతిలో దేవదూతల లోకం ఉంటుంది. తర్వాత మరి మోక్ష లోకం ఉంటుంది. కనుక ఈ యొక్క దేవదూతల లోకములో ఉన్నట్టు ప్రభువు, దేవదూతలు. ప్రభు దగ్గరేమో కెరాపులు, శరాపులు ఉంటాయి. 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు. మరి మా దేవుని యొక్క మహిమను మేము చూడలేమని కళ్ళు కప్పుకుంటారండి దేవదూతలే. 2 రెక్కలతో కళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో ఎగిరేటటువంటి పరిస్థితి. దేవుని నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ, గాన ప్రతిగానములు అంటే వాళ్ళు ఒక మాట అంటే వాళ్ళు దాన్ని రిపీట్ చేసేవారుగా ఉంటారు. కనుక దేవునికి స్తోత్రం అని ఒకరంటే, హల్లెలూయా అని ఒకరంటారు, 2 బృందాలు కలిసి. కనుక ఇది గాన ప్రతిగానములు చేస్తుంటే పరలోకం యొక్క గవిని గవిడి గుమ్మములు అంటే గడపలు కదులుతూ ఉంటాయండి. అంత స్వరము వారు చేసేటువంటి స్తుతుల యొక్క ధ్వని. అలాంటి స్థితి కలిగినటువంటి పరిశుద్ధ మరి గాన ప్రతిగానములు చేసేటటువంటి పరిస్థితి. ప్రభువు, దూతలు, పరిశుద్ధులు ఆయన యొద్దకు స్వయముగా వచ్చి పాడుట వలన ఈ కీర్తనలు వ్రాసిరి. ప్రభు దగ్గర ఉండేటటువంటి ప్రభువు వస్తారు, ప్రభు దూతలు వస్తాయి, ప్రభు దగ్గర పరిశుద్ధులు కూడా దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చి వివరణలు తెలియజేసేవారట. కొంచెం వినడానికి కంటకంగా ఉంటే ఉండొచ్చు, అనుభవించిన వారికి అది తెలుస్తుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక పరిశుద్ధులు యొద్ద స్వయంగా వచ్చి పాడుటి కీర్తనలు వ్రాసిరి. ఈ కీర్తనలన్నింటినీ కలిపి తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకం, తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం అని ఒక పుస్తకం ఆ దేవదాసయ్య గారి ద్వారా రాయబడినటువంటి పుస్తకం అన్నమాట. ఈ పుస్తకంలో ఇంచుమించు మరి చిన్న చిన్న పదాలతో రాసినటువంటివి కొన్ని ఉన్నాయి. మొత్తం టోటల్గా చూసినట్లయితే కనుక 118 పాటలు ఇందులో ఉన్నాయి. 118 పాటలు ఇందులో ఉన్నాయి. తెలుగు క్రైస్తవ కీర్తనలు అనేటటువంటి ఈ పుస్తకంలో చాలా పాటలు రాశారు. అలాగే ఈ కీర్తనలు పాడుట వలన దైవ ధ్యానము, దైవ జ్ఞానము, దైవోపదేశము, దైవ ప్రత్యక్షత, దైవాత్మ నింపుదల, వధువు సంఘ రూపము, ప్రభు మహిమ రాకకు సిద్ధపడే స్థితియు కలుగునని మరి చెప్పారు. ఈయన పేరు బిరుదు నిమిష కవి అన్నారట. ఇది మిషనరీలు అన్నారట. ఏమని? నిమిష కవి. నిమిషంలోనే ప్రభు యొక్క వర్తమానం చెప్పేయగలిగేటటువంటి విధానం ఆయన దగ్గర ఉంది. 1 నిమిషం చాలు. అందుకే గంటల అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా గంటల అరగంటల అవసరం లేదు. కానీ నిమిషంలో ప్రభు యొక్క మాట, ఒక్క మాట చెప్పి అంత అర్థం కూడా అందులో నిగూఢమై ఉండేటట్లుగా ఆయన చెప్పేటటువంటి పరిస్థితులు. కనుక నిమిష కవి అని మిషనరీలు బిరుదునిచ్చారు. హిందూ దేశమునకు వరముగా అనుగ్రహించబడిన ఆంధ్రరత్న కవి అని మరొక బిరుదు కూడా ఈయనకు ఉంది. అలాగే మనము ధ్యానములో ఉన్నట్టయితే కీర్తనలు రచించగలమని అయ్యగారు చెప్పినటువంటి మాట. కనుక ధ్యానంలో ఉండి ఎవరైతే రాస్తారో వారికి కూడా దేవుని యొక్క జ్ఞానం అందుతుంది. ఈ మిషన్ వారే రాస్తారని కాదు, ఎవరైనా సరే ధ్యానంలో ఉంటే దేవుడు ఆ కీర్తన రాసేటటువంటి విధానాన్ని అందిస్తాడు. ప్రయత్నం చేస్తే కనుక దేవుడు అందిస్తాడని దీన్ని బట్టి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు.
కనుక ఇక్కడ మనం ఇంకా చూడవలసి వస్తే కనుక సంఘ స్థాపకుడు ఎవరైనా ఈ దేవదాసయ్య గారు సంఘాన్ని స్థాపించారు. అందుకే సంఘాన్ని కూడా స్థాపించుకోవాలి. చాలామంది భక్తులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు ఏం చేశారంటే వారు ఎక్కడి నుంచో మొదలు పెట్టుకుని అందరికీ కూడా సువార్త సాటించుకుంటూ వెళ్ళిపోయారు. అది ఒక వరుస. అదేంటంటే అది సువార్త ప్రకటన చేసి సువార్థికుడిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒక వర్తమానం ఏంటంటే దైవజన దేవదాసయ్య గారు రాజమండ్రి పట్టణం సమీపమందున్న శానిటోరియంలో తన నివాస గృహమునందు పట్టపగలు అనగా మధ్యాహ్నం 12 గంటలకు బంగారపు అక్షరములతో బైబిల్ మిషన్ అనే వ్రాత గాలిలో బయలుపరచబడింది. కనుక మన దేశము నుంచి బయలుపరచబడింది కాబట్టి ఇది భక్తులు స్థాపించిన మిషన్ కాదు. కనుక చెప్పేటువంటి మాట, భక్తులు స్థాపించిన మిషన్ కాదు. అలాగే దేవుడే స్వయంగా బయలుపరిచిన బైబిల్ మిషను రక్షణ వార్త ఇతర దేశముల నుండి మన దేశానికి వచ్చింది. మన దేశం నుంచి అన్ని దేశములకు రాకడ వార్త వెళ్ళుటకు బైబిల్ మిషన్ ప్రధాన స్థానమగునని చెప్పినటువంటి మాట. దేవుడు అందరికీ కనబడి మాట్లాడును అనే విశ్వాసము కలిగినదే ఈ మిషను. కనుక మరియు మార్పు పొందుదుము, మహిమ మేఘముల మీద కొనిపోబడుదుము అనేటువంటి మాట ప్రకారంగా మనము పడి ఉండేటువంటి విధానము ఈ యొక్క రచన ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నామని, అందుకే నిరీక్షణ కలిగి ఉండవలసినటువంటి విధానం ఉందని దేవుడు దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా మనకు తెలియజేశారు. మరి నిరీక్షణ కలిగి ఉండాలి, నిరాశ పడడానికి వీల్లేదు. కనుక నిరాశ పడవద్దు, నిరీక్షణ కలిగి దేవుని యొక్క సేవలో సాగిపోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప జీవితమని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇట్టి విశ్వాసంలో నడిపించిన దైవజనుని జ్ఞాపకం చేసుకున్నటకు ఈరోజు దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. నిన్నటి దినం అనుకోండి, నిన్న చెప్పుకున్నాము, ఇవాళ మనం చెప్పుకుంటూ ఉన్నాం. కనుక జ్ఞాపకం చేసుకునేటువంటి జ్ఞాపకార్థ కూడిక అన్నారు, కానీ స్మారక కూడిక అన్నారు, దీన్ని ధ్యానము చేసుకునేటువంటి రోజు అని కూడా అన్నారు. దైవజనుని జ్ఞాపకం చేసుకోవడానికి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన రచనల ప్రకారంగా మనం ఏ విధంగా దేవుని యొక్క కళాకాంతులు కలిగి ఉండాలో నేర్చుకునేటటువంటి పరిస్థితి. మహిమ కళలు, దైవ కళలు. కనుక ఈ కళలు కలిగినటువంటి పెండ్లి కుమార్తె వలె మనము మరియు సూర్యునికి ఉన్నటువంటి స్వచ్ఛత, చంద్రునికి కూర్చున్నటువంటి కళాకాంతులు కలుగుతాయనేటటువంటి మాట మనం పరమగీతంలో చదువుకున్నాం, చెప్పుకున్నాం కూడా. మనం సంధ్యారాగం చూపట్టుచు కనపరుచుచు ఉండేటువంటి కళలు కలిగినటువంటి పెండ్లి కుమార్తెగా మనము ఉండాలని దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక దైవజనుని జీవితంలో కూడా చాలా చాలా ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఏంటంటే అనేకమైన నమ్మశక్యము కాని సత్యములు ఎన్నో జరిగాయి. శానిటోరియంలోని దేవాలయంలో తాను కూర్చున్న స్థలము దగ్గరకు ఒక ప్రభు స్వయంగా వచ్చి తన శరీరరక్తములు ఇచ్చారు. మిషన్ వారు అభ్యంతరపరిచి ఆయన లైన్లో కూర్చుంటే ఆయనకి సంస్కారం ఇవ్వలేదట. ఇవ్వకపోతే కనుక మరి ఆయన ఏం చేశారంటే ప్రభువే స్వయముగా బలదింపి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చారు. ఈయన తిని తాగారు. పక్కనున్న వాళ్ళు కూడా తెలిసిందట, ఆయన చేతిలో లేదు రొట్టె ద్రాక్ష, ఈయనేంటి తిన్నట్టు శబ్దమవుతుంది, తాగినట్టు కొంచెం శబ్దమవుతుంది, ఏంటిది ఈ మహత్యం ఏంటంటే ఆయన కళ్ళు తెరిచి చూస్తుంటే ఆయన నవ్వులుతున్నారట, ఆయన తాగుతున్నట్టు గుటకలేస్తున్నట్టు కూడా మరి పక్క వాళ్ళు విన్నారనేటటువంటి విషయాన్ని వినిపించారు మాకు పెద్దలైనటువంటి వారు. కనుక అలాంటి అనుభవాలు కలిగినటువంటి వాడు. ఇప్పుడు కూడా మనకి దేవుడు ధ్యానంలో ఉంటుంటే ఎన్ని కార్యాలు చేస్తున్నారండి, ధ్యానంలో ఉంటుంటే ఎన్ని అర్థాలు చూపిస్తున్నారు, ఎన్ని దర్శనాలు చూపిస్తున్నారు. అది అనుభవించే వారికి తెలుస్తుంది, కానీ అది మిగిలినటువంటి వారికి అది తెలియదు. కనుక దైవ సన్నిధి అనుభవంతో కూడి ఉన్నది. అందుకే తాను దగ్గరకు వచ్చి స్వయంగా ఇచ్చినటువంటి, అలాగే గోదావరి నదిలో నీటిలో మునిగి చేపలకు సువార్త ఆత్మ లేదు కదా, చేపలకు సువార్త ఏంటి అంటే చేపలకు కూడా సువార్త అంటే బిలాము దగ్గర గార్ధపు మాట్లాడలేదా? యోనా మునిగిపోయేటప్పుడు దేవుడు మాట్లాడితే తిమింగలం అంటే గొప్ప చేప, గొప్ప మత్స్యం అన్నారు. దాంతో మాట్లాడితే అది దేవుడు చెప్పినట్లు చెయ్యలేదా? ఏమండి, పన్ను కట్టాలంటే మరి యేసయ్యకిని శిష్యుడికిని అప్పుడు ఏం చేశారు? కట్టడానికి డబ్బులు లేవా? లేకపోతే నువ్వు వెళ్ళు గేలం వేయి, మొట్టమొదటి వచ్చినటువంటి చేప నోట్లో ఏముంటుంది? శకెలు ఉంటుంది, తీసుకొచ్చి పన్ను కట్టన్నారు. ఏంటి ఈ నోరు లేని జంతువులు కూడా ఏం చేసాయంటే
పక్షులేటి, చేపలేటి, జంతువులేటి, దేవుని యొక్క మాట వినినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక చేపలకు బోధ చేశారంటే నమ్మశక్యంగా ఉండదు మీకు. ఎందుకు గంటలు గంటలు తరబడి లోపలికి వెళ్ళిపోయి చేపలకు బోధ చేస్తారు? ఆ చేపే ఒక బోధకురాలు అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మత్స్యము యోనాను ఏం చేసింది? ఆ యొక్క రేవులో కక్కి వేసింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మత్స్యం నుంచి కక్కబడ్డాడు కాబట్టి, మరి మత్స్యాన్ని వాళ్ళు దేవతగా పూజిస్తున్నారు కాబట్టి అతను చెప్పినటువంటి మాటలు వాళ్ళు విన్నారు. వాళ్ళు పశ్చాత్తాపంతో వాళ్ళ యొక్క దేశాన్ని రక్షించుకోగలిగారు. అందుకు ఈ పక్షులు కానీ ఈ జంతువులు కానీ దేవునికి సహకారులుగా సాక్ష్యాలుగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కోరుకొండ తీర్థంలో కూడా ఏమైందంటే, మరి వెళ్ళుచుండగా సాతాను బండి యొక్క సాయి మేకును తీసివేసింది. వెంటనే దైవజనుడు ఆ మేకునకు బదులు దెయ్యం యొక్క వేలును పెట్టి బండిని నడిపించుకుని వెళ్ళారు. ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు నమ్మగలిగిన వారే నమ్మండి. నమ్మలేకపోతే కనుక, అపనమ్మకం ఉంటే కనుక మరి చాలా అది బాగోనటువంటి పరిస్థితి. కనుక నేను కూడా ఒకప్పుడు నమ్మలేదని చెప్తున్నాను మీకు. నేను నమ్మి ప్రకటన చేస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క మాటను బట్టి మనము చేయవలసినటువంటి మహాయజ్ఞముగా చేసుకోవాలి. మనం దేవుని యొక్క సన్నిధిని మనం మహాయజ్ఞముగా చేసుకుంటే ఆ యజ్ఞమే మనకేమవుతుందండి? ఫలభరితం అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. కనుక మోకాళ్ళ ప్రార్థన, మరి బైబిల్ చోట్ల ధ్యానమా, కనిపెట్టుడలో మరి విసుగు విరామం లేకుండా కనిపెట్టాలి దేవుడు వచ్చేంత వరకు కూడా. ఇలాంటి విషయాలను కూడా అనుభవపూర్వకంగా మీకు ఈ విషయాలు మీకు ఇంకా ఉన్నాయి తెలియజేయవలసినటువంటి విషయాలు. మరి దేవుని చిత్తమైతే మళ్ళీ ఇంకొకసారి మనము తెలుసుకోవలసినటువంటి పరిస్థితి. కనుక ఇప్పుడు మనం ఈ దైవజనుని జ్ఞాపకం చేసుకున్న ద్వారా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరం అన్నారు. ఇందాక యెహోషాపాతు జీవితంలో ప్రవక్తల మాటలు నమ్ముట ద్వారా వారు జయం పొందినట్లుగా ఈ ప్రవక్తల యొక్క మాటలు వినుట ద్వారా వారు మంచే చెప్పారు కానీ చెడ్డ చెప్పలేదు కదా. ప్రవక్తలైనటువంటి వారు పాడైపోమని చెప్పరు కదా, బాగుపడమనే చెప్తారు కదా దేవుని యొక్క బోధకులైనటువంటి వారు. కనుక ఆ మాటలు మన హృదయంలో ఉంచుకొని ఆ మాటల చొప్పున రూపాంతరం పొందినటువంటి వారమే. యేసు ప్రభు యొక్క సమరూపమునకు మన రూపమును మార్చుకొని దేవుని యొక్క విశ్వాసంలో ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మాకు మీరు ఇచ్చినటువంటి యొక్క మాటలను బట్టి మీకు వందనాలు. బలపరిచినటువంటి వాక్యాలు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ వాక్యాలు నెమరు వేసుకుంటూ బలం తెచ్చుకొని వచ్చిన సమస్యల్లో సమాధానముగా ఉండి వచ్చినటువంటి కష్టాల్లో జయమును సంపాదించుకొని నీ అడుగుజాడల్లో నడుస్తూ రెండవ రాకడకు ఆయత్తపరచబడేటటువంటి ఆకర్షణ శక్తి మాకును వినుచున్న ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించి మీరు మహిమ పొందమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.